రక్షణ సైన్యం వ్యవస్థాపకుడు దైవజనుడైన విలియం బూత్ అనేటువంటి దైవజనుడు ఓసారి ఒక కలగన్నాడట. ఆ కలలో ఆయనకి తన జీవితాన్ని గూర్చి దేవుని సముఖంలో రాయబడిన గ్రంథం కనపడతా ఉంది. తన జీవితంలోని ప్రతిదినం ఆ దినాన్ని గూర్చినటువంటి విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈయన ఈ కలలో, ఈ దర్శనంలో ఆ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరికి జీవితం అంటే తన జీవితాన్ని గూర్చినటువంటి గ్రంథమే కనపడతా ఉంది. దాన్నే చూస్తున్నాడు. అందులో పేజీ 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 తిప్పుతూ ఉంటే ఆ గ్రంథంలో అన్నిటికంటే కూడా చాలా ఎక్కువ సార్లు ఆయనకి కనిపించినటువంటి పదం ఏమిటో తెలుసా? క్షమింపబడెను, 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 క్షమింపబడెను అని. ప్రతి పేజీలో కూడా ఆయన కనిపించింది ఏంటంటే క్షమింపబడెను, 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 క్షమింపబడెను అని కనిపించింది ఎక్కువసార్లు. బైబిల్ గ్రంథంలో భయపడకుడి, 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 భయపడకుడి అని అనేక సార్లు రాయబడినట్లు ఆ దైవజనుని యొక్క జీవిత గ్రంథంలో ఆయన అతిక్రమాలన్నీ ప్రస్తావించి అన్ని క్షమించబడ్డాయి. క్షమాపణ అనే పదం ఎక్కువ సార్లు రాయబడిందట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అర్థం కాకపోవటానికి ఇదే రహస్యమా? విలియం బూత్ అనే దైవజనుడు ప్రతిదినము క్షమించబడ్డాడు. అలాగే నువ్వు నేను కూడా దేవుని కృపను బట్టి, అనుగ్రహాన్ని బట్టి ప్రతిదినం క్షమింపబడుతూనే ఉన్నాం. ఏం పడుతున్నాం? క్షమింపబడుతున్నాం. 103వ కీర్తన కృతజ్ఞతా కీర్తన, ప్రాణానికి బుద్ధి నేర్పుకునే కీర్తన, అంతరంగాన్ని శుద్ధి చేసుకునే కీర్తన, హృదయం అంతటినీ యెహోవా తట్టు తిప్పుకునే కీర్తన. ప్రాణానికి చెప్పాడు, ప్రాణములో మనస్సు ఉంది, మనస్సుతో చెప్తున్నాడు నువ్వు దేవుణ్ణి సన్నుతించాలి, నువ్వు దేవుని ఆశ్రయించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కీర్తించాలి అని. ప్రాణములోని మనస్సు అడిగింది, ఎందుకు సన్నుతించాలి, ఎందుకు కీర్తించాలి? ఎందుకు అంటే దానికి సమాధానంగా కొన్ని వచనాలు చెప్పాడు. అందులో మొదటిది, ఆయన నీ దోషములన్నిటినీ ఏం చేశాడని ఉంది? క్షమించువాడు అని రాసుంది. ఈ కీర్తనలో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, అనుగ్రహాన్ని, కృపా సమృద్ధిని గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. అంతేకాదు ముమ్మారు క్షమాపణ, దేవుని కృప మనకి ఎంత ఉన్నతంగా ఉందో, అసలు దేవుడు తన యందు భయభక్తులు గలవారిని ఎలాంటి దృష్టితో చూస్తున్నాడో మొదలైన విషయాలన్నీ చాలా ఉన్నతంగా ప్రస్తావించాడు. నాకు కీర్తనల్లో ఇష్టమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. అందులో 103వ కీర్తన తరచూ నేను గుర్తు చేసుకునే కీర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక.